వేదికను అలంకరించిన పెద్దలు మరియు ఈరోజు 26వ మూలం సంతకు విచ్చేసినటువంటి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఉత్పత్తిదారులు, ఆ తర్వాత వినియోగదారులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము గత 2 సంవత్సరాలుగా ఇక్కడ మర్రి కృష్ణ హాల్లో ప్రతి 2వ శనివారం కలుస్తున్నాము. గత 4 మాసాలుగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో కూడా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు 1942లో ఈరోజు ప్రారంభమై మనకు స్వాతంత్రం తెచ్చుకున్నాము. విదేశీయులను పారదోలి స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా అది క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము క్రిమిసంహారక మందులతో పండించే ఆహార పదార్థాలను దూరం చేసి పంపించేసి క్విట్ ఇండియా ద్వారా మనం విదేశీయులను ఏ విధంగా అయితే పంపించగలిగామో, అదేవిధంగా క్రిమిసంహారక మందులతో పండే పంటలను బహిష్కరించే రోజు రావాలి. ఆ తర్వాత మన రసాయన రహిత ఉత్పత్తులకు ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగి మన ఉత్పత్తులకు ప్రజలంతా వాడేట్లుగా మన నిరంతర ప్రయత్నము సఫలం కావాలని కోరుకుంటూ, మున్ముందు ఆ ప్రయత్నంలో ఉత్పత్తిదారులు, ఆ తర్వాత వినియోగదారుల సహకారం ఉంటే అది సాధ్యమవుతుంది. అనేక మంది రైతులు ఈరోజు గత 15 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ పంటలను రసాయన రహిత వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. దాంట్లో కొద్దిమంది రైతులు మార్కెటింగ్ చేసుకోలేక వెనక్కి వెళ్ళిపోతూ రసాయన వ్యవసాయానికి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు మానేసి వ్యవసాయానికి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కొంతమంది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితి ఉత్పన్నం కావద్దు అంటే ప్రజల సహకారము, వినియోగదారుల సహకారము అవసరం. వినియోగదారులు రైతులు పండించే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ మధ్యకాలంలో గత 3-4 మాసాలుగా రైతుల యొక్క ప్రాతినిధ్యం మన సంతలో పెరుగుతున్నది. అందరూ రసాయన రహిత ఉత్పత్తులనే విక్రయిస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా రైతులను కూడా ఈ విక్రయాల్లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజెంట్గా మన వేదికపై కూడా ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి ప్రశంసలు అందుకున్నటువంటి మన రైతు శ్రీకాంత్ గారు కూడా వేదికపై ఉన్నారు. వారితో తర్వాత మాట్లాడిపిస్తాము. కాబట్టి రైతే రాజు, కాబట్టి రైతులను మనము గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతు పండిస్తేనే కానీ మనం మంచి భోజనాన్ని అందుకోలేము, భోజనాన్ని తినలేము. కాబట్టి మనము రైతులు పండించే ఉత్పత్తులను, రసాయన రహిత ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దానికై అందరి కృషి అవసరము. ముఖ్యంగా ఇక్కడ స్టాల్స్ పెట్టినటువంటి మిత్రులు ఏంటంటే, కొన్ని బ్రాండ్స్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. ప్రత్యేకమైన బ్రాండ్ అన్ని వస్తువులు విక్రయించడం కాకుండా కొన్ని తమ బ్రాండ్ ఒకటి 1-2 కొన్ని వస్తువులకు పరిమితం కావాలి.
అయితే మంచిదని నా అభిప్రాయము. అందరితో కొన్ని బ్రాండ్స్ తమ ప్రత్యేకత క్రియేట్ చేసుకోవాలి, ఈ వస్తువు కావాలంటే వీరి దగ్గర దొరుకుతుంది అనేట్లుగా మీ యొక్క ప్రత్యేకతను చూపించవలసిందిగా స్టాల్స్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కామన్గా అందరి దగ్గర దొరికేవే మీరు కూడా విక్రయిస్తే ఉపయోగం ఉండదు. ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళను గుర్తించేట్లుగా, వినియోగదారులు వారిని గుర్తుపట్టేటట్లుగా ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఈ స్టాల్లో ఈ వస్తువు దొరుకుతుంది అనే భావన వాళ్ళు, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి కొనుగోలు చేసేటట్లుగా ఆ గుర్తింపు తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మనము ఇంకొక శుభవార్త కూడా చెప్తా ఉన్నాను. మనకు రాబోయే ఈ నెలలోనే మనకు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా మనం సంత ప్రారంభించుకోబోతున్నాము. అది ఈ నెల 23 ఉంటుంది. కాకపోతే దానికి ఎన్ని స్టాల్స్ ఏం కథ అనేది ఇంకా నిర్ణయం జరగలేదు. కాబట్టి అక్కడ ఎన్ని పెట్టవచ్చు, ఎంతమందికి అవకాశం ఇవ్వచ్చు అన్నది నిర్ణయించిన తదుపరి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నెల 29కేమో క్రాఫ్ట్ కౌన్సిల్లో ఉంటుంది. నగరంలో మరిన్ని ప్రాంతాల్లో సంతలు విస్తరించే ప్రయత్నంలో ఉన్నాము. దానికి మీ సంపూర్ణ సహకారం అవసరము. ఎందుకంటే మనకు ఇక్కడ అందరికీ అవకాశం వచ్చింది, 100 మందిని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేయగలిగినాము. కానీ మిగతా ప్రాంతాల్లో అందరికీ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అక్కడ ఎన్ని స్టాల్స్ ఉంటాయి, అక్కడి పరిస్థితిని బట్టి సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఒకసారి రాకపోయినా ఇంకొకసారి అవకాశం ఇస్తాం. కాబట్టి అందరూ, ముఖ్యంగా మనం ఏంటంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా మనకు జరుగుతున్నది ఏంటంటే 80% మహిళలే ఉన్నారు. స్త్రీ సాధికారత మన మూలం సంతలో స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి మనం ఇదే కొనసాగిద్దాం. మీ అందరి ప్రయత్నం వల్ల మనకు ఒక నగరంలో ఒక మంచి గుర్తింపును సాధించడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ గుర్తింపును అలాగే కొనసాగించాలి. కాకపోతే మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి పరిస్థితులు కూడా రసాయనాలు కలవకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్స్ విషయంలో ఎద్దుగానుగా చెక్కగానుగలు వాడిన ఉత్పత్తులనే మనం విక్రయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టిక్ కొంతమంది ప్లాస్టిక్ వాడుతున్నారు. క్యారీ బ్యాగులు తక్కువ ధరకు క్యారీ బ్యాగులు అంటే బట్ట బ్యాగులు వినియోగించే ప్రయత్నం చేయాలి. ఆ వైపుగా మనం నిరంతరం ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉన్నది. మనం రాబోయే కాలంలో మరిన్ని ప్రాంతాల్లో మన సంతలు పెట్టుకొని ముందుకు సాగుదాం. అందరికీ ఉపాధిని కలిగేటట్లుగా సిఎస్ఆర్ మరియు గ్రామ భారతి సంస్థలు ప్రయత్నం కొనసాగిస్తాయని చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.